జిల్లా చిత్తూరులో ఎన్నికల నేపథ్యంలో బయట ప్రాంతాల వ్యక్తులు నియోజకవర్గాల్లో ఉండకూడదని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల ఏర్పాట్లు శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఎస్పీ మణికంఠ వివరించారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన చిత్తూరు జిల్లాలో భద్రతకు పెద్ద సంఖ్యలో బలగాలను రప్పించినట్లు ఎస్పీ తెలియజేశారు. సమైక్యాత్మక ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికలు జరిగే రోజున బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదని అనుమతించమని స్పష్టం చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని ఎస్పీ కోరారు. కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళని దయచేసి పంపించేయండి. అలానే బయట జనాలకు కూడా మేము తెలిపేది ఏంటంటే మీ రిలేటివ్స్ కావచ్చు, దేనికోసమైనా వచ్చి ఉండొచ్చు, బట్ సరైన పర్పస్ లేకుండా ఇక్కడ ఉన్నట్లయితే ఈ 2-3 రోజులు వాళ్ళని దయచేసి పంపించేసేయండి. సో నెక్స్ట్ మన బయట నైబరింగ్ స్టేట్స్ నుంచే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే పక్క విలేజెస్ నుంచి ఈ విలేజ్కి రావడం, ఈ విలేజ్ నుంచి ఆ విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఓటు హక్కు ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలోనే ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లాస్ట్ 48 గంటలు కూడా అన్నెసరీ మూవ్మెంట్ ఏమీ పెట్టవద్దు. 144 సెక్షన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మోర్ దాన్ 5 మెంబర్స్ ఎక్కడ దయచేసి గుమికూడద్దనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఎక్కడైనా సరే లార్జ్ స్కేల్ గ్యాదరింగ్స్ కనుక ఉన్నట్లయితే అవి దేనికోసం గ్యాదర్ అయ్యాయని కూడా మేము చెక్ చేసేసి వాళ్ళు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటారు అనే అనుమానం వచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా మేము ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాము. సో ఎస్పెషల్ ఆన్ ద పోలింగ్ డే ఉదయం 7 గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. సో ఒకసారి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత కానీ లేకపోతే తోడు తీసుకెళ్దామని ముందర ఆగిపోతుంటారు. కొంతమంది వస్తేనే వెళ్దామనే ఉద్దేశంతో ఉంటారు. అటువంటి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా యూటిలైజ్ చేసుకోండి. మీ ఓటు మీరు వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ ఎటువంటి గ్రూప్స్ ఫామ్ చేయవద్దు, ఎటువంటి తగాదాల జోలికి వెళ్ళొద్దు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా క్రియేట్ చేయొద్దు. దాన్ని కనుక క్రియేట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజమ్స్ టు డీల్ విత్. సో తర్వాత మళ్ళీ వాళ్ళే బాధపడాల్సి వస్తుంది. స్టేషన్స్కి వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు. ఎంత కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి మా తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సో ఇది ప్రజలందరికీ విజ్ఞప్తి. 144 సెక్షన్ని క్లియర్గా అమలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాము. దయచేసి సహకరించండి. మీ ఇంట్లో ఎవరైనా సరే బయట ఊర్ల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చినట్లయితే వాళ్ళందరినీ పంపించేయండి. ఇలానే హోటల్స్లో, లాడ్జెస్లో వీళ్ళందరికీ కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ ఫంక్షన్ హాల్స్ ఇక్కడ కూడా ఎవరైనా సరే అనుమతి లేకుండా లేకపోతే సరైన కారణం లేకుండా చిత్తూరు జిల్లాలో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది.